హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే నాయక్. సో అందరూ బాగున్నా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు ఢిల్లీ నుంచి 5:30కి బస్సు అయితే ఉంది మనాలి వెళ్ళడానికి. సో రెడీ అయితే క్యాబ్ కోసం వెయిటింగ్, అక్కడికైతే వెళ్తున్నాం. సో ఇదైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఇక్కడ మా క్యాబ్ వస్తుంది. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఆడికే మా వాడు ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడ రైల్వే స్టేషన్ లో అయితే బాగా స్కామ్ ఉంటది. చూసారు ఎంతమంది ఉన్నారు, గోల్ చేస్తారు. సో ఇదైతే బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ మేము బస్ అయితే మిస్ అయిపోయాం. అక్కడ ఏమైందంటే యాక్చువల్ గా 5 o'clock రావాలి. సో మేము 5:10కి అయితే వెళ్ళాం. సో బస్ మిస్ అయింది. సో ఎవరైనా ఇక్కడ టికెట్ తీసుకుంటే అక్కడే తీసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ వేరే టికెట్ తీసుకొని per person 1000 rupees అయింది. మళ్ళీ వేరే బస్ అయితే క్యాచ్ చేసాం. ఫైనల్ గా బస్ అయితే ఎక్కాం. అప్పుడైతే హ్యాపీగా అనిపించింది ఇంకా మాకు. అండ్ ఇక్కడ ఢిల్లీ టు మనాలి వెళ్ళాలంటే స్లీపర్లు అయితే దొరకవు, ఓన్లీ సెమీ స్లీపర్ మాత్రమే దొరికిద్ది. మందే కొత్త బ్రాంచ్ గోపాల్ స్వీట్స్ అని ఇక్కడ ఓపెన్ చేయించాడు న్యూఢిల్లీలో. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి, అంత సీన్ లేదు, నిజంగా వెళ్ళిపోమాకండి. అండ్ డిన్నర్ కోసం అయితే మేము అక్కడ ఆగాము ఒక దగ్గర. అది ఏం ప్లేస్ కూడా తెలీదు. సో అక్కడైతే డిన్నర్ చేసేసాం. ఎక్కడ దాకా వచ్చేది ఉంటుందా? పటియాలా, పంజాబ్ ఏమో. వీఆర్ నియర్ టు పటియాలా. సో ఇప్పుడే డిన్నర్ అయితే చేసాం. ఇక్కడ ఈ హోటల్ పేరు చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది బొక్కలాగా ఉంది. ఫుడ్ అయితే అసలు ఏం బాగా అడుగు తిప్పేసింది. ఇంకేం చేస్తాం, పైపింగ్ తినేసి వదిలేసాం. బిల్లు మాత్రం గట్టిగా వేసాడు. సో మధ్యలో నేను ఏ వీడియోస్ ఏదైనా పెట్టలేదు, ఎందుకంటే జర్నీలో. సో మాకు నిన్న నైట్ నిద్ర లేదనమాట. మార్నింగ్ చోర్ బజార్కి వెళ్ళాల్సి వచ్చింది ఢిల్లీలో. అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి అనేది. సో దానివల్ల ఇంకా బస్సులో పడుకునిపోయాం అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం 9-10 అవుతుంది. మార్నింగ్ 6:30 అవుతుంది అనమాట మేము మనాలి వెళ్ళేసరికి. ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ ఇవ్వండి, ఇదే మా బస్సు. సో ఈ బస్సు అయితే అసలు ఏం జరిగిందంటే, యాక్చువల్గా బస్సు అయితే మేము 5 కల్లా వెళ్ళాల్సిన వాళ్ళం 5:10కి వెళ్ళాం. సో బస్సు అయితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ అక్కడ వేరే బస్సుతో మాట్లాడి వెంటనే ఇంకా లక్కీగా టికెట్ అయితే దొరికింది, లేదంటే మళ్ళీ రేపు వెళ్ళాల్సి వచ్చేది. సో ఫైనల్గా అయితే ఒక బస్సు దొరికింది, అది ఎక్కేసి అయితే ఇప్పుడు అయితే ఇక్కడ ఫుడ్ తినేసాం. ఇప్పుడు ఇదే మా బస్సు. సో ఇంకా నేను డైరెక్ట్గా మనాలి మార్నింగ్ 6:30 దిగిన తర్వాత అయితే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే గైస్, సీ యూ ఇన్ ద మార్నింగ్. సో మార్నింగ్ 4 అయితే అయింది. నాకు మేలుకొచ్చి చూసా ఏంటని. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇదైతే మండి అంటారు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో, మండి విలేజ్ అంటారు దీన్ని. ఇక్కడ గవర్నమెంట్ బస్ కూడా అయిపోయింది. ముందంతా ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇది మండి మనాలి వెళ్ళాలి. మనాలికి ఇంకా 120 kilometers అయితే ఉంది. ఇంకా ఎంతసేపు అని చెప్పి మేమే డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వచ్చి అయితే అక్కడ వాళ్ళతో సొల్లేసుకుంటూ కూర్చున్నాం అందరం. సో దిస్ వన్ ఈస్ బిఎస్ రివర్. ప్రెసెంట్ మేము ఎక్కడున్నాం అంటే మండి నుంచి ఒక 2 kilometers అయితే ముందుకు వచ్చాం. ఇప్పుడు మేము మనాలి వెళ్ళాలంటే అక్కడ నుంచి 100 kilometers అయితే ఉంది. చూస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే మండి దగ్గర అయితే ఉన్నాం మేము. ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది అని చెప్పేసి రోడ్ అయితే స్టాప్ చేసేసారు, ల్యాండ్ స్లైడ్ అవుతాయని చెప్పేసి. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక 1 or 2 hours అయితే పట్టచ్చు పైకి వెళ్ళాలంటే. ఇక్కడ మేము బస్సు అయిపోయిందని చెప్పాను కదా, అక్కడ హోటల్ బ్యాక్ సైడ్ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. సో మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇటు వచ్చా. కాకపోతే ఇక్కడ వెయిటింగ్ అనమాట. 2-3 hours వెయిట్ చేయాలి రోడ్ మీద. వెయిటింగ్ చేస్తూ ఆ కూల్ వెదర్లో మంచి హాట్గా ఒక ఛాయ్ అయితే తాగాం. చాలా బాగుంది ఆ వెదర్కి, ఆ ఛాయ్కి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా ఆకలేసి 10:30 అయిపోతుంది టైము. సో ఇంకా అక్కడైతే మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాం. అక్కడ ఏం లేదు, మ్యాగీ అండ్ ఆమ్లెట్ అయితే, బ్రెడ్ ఆమ్లెట్ అయితే చెప్పాం. సో ఫుడ్ అయితే బాగుంది. మ్యాగీ అయితే నచ్చింది నాకైతే, సూపర్గా అనిపించింది. పాప మా చలికి ఆ పిట్టలు అయితే ఎలా వణుకుతున్నాయో, పాపం మావాడు కూడా అలాగే వణుకుతున్నాడు చలికి. I will show you the beautiful place. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయితే బ్లాక్ అయిపోయింది. నేను ఇందాక మీకు చెప్పాను కదా 6 o'clock అప్డేట్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 1 అయింది ఆఫ్టర్నూన్. ఫుల్గా రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది.
ఎటు వెళ్ళడానికి లేదనమాట. అందరూ కానీ చూస్తున్నారుగా. ఇంకా నయం వాళ్ళు మంచి ప్లేస్లోనే ఆపుకున్నారు. అందరూ చూస్తున్నారు కదా. ఇక్కడ మంచి ప్లేస్లో ఆపడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ అవుతాయని చెప్పేసి వాళ్ళు ముందే ఇక్కడ ఆపేశారు. చూడవచ్చు మీరు కూడా. మన వెళ్ళే వే అయితే బ్లాక్ అయింది, మళ్ళీ దాని పక్క రోడ్డు కూడా అయితే ఖాళీగానే ఉంది. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి టిఫిన్ చేసిన తర్వాత నుంచి స్లీప్లోనే ఉన్నాం మేమైతే. బస్సులో కూర్చొని అలా పడుకుంటూనే ఉన్నాం. ఇంక బోరు కొట్టి బయటకు అయితే వచ్చాను. ఇంక ఇప్పుడే ఈ డే అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది. రైనీ సీజన్లో ఇదే అనమాట దోల. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇది ఒక అడ్వెంచర్. అబ్బో చాలా దూరం ఉంది బ్లాక్ అయిపోయి. సో అందుకే వేరే ఏదైనా ట్యాక్సీ దొరికితే తొందరగా వెళ్ళొచ్చు అని ట్రై చేస్తున్నాం. వాళ్ళైతే ఊర్లోంచే తీసుకెళ్తారు. ఇది NH21 అనుకుంటా నాకు తెలిసి. వెదర్ అయితే సూపర్ ఉంది, కానీ ఈ ట్రాఫిక్ చిరాకు. ఇక్కడికి అనుకుంటే ల్యాండ్ స్లైడ్ అయితే జరిగి రోడ్ అయితే బ్రేక్ అయిందని చెప్తున్నారు. మరి అది నిజమో కాదో మనకు తెలియదు. సో అందుకేనంట ఇది ఇంత ట్రాఫిక్. అసలు ఈరోజు వెళ్తాం రేపు వెళ్తాం కూడా తెలియదు అని చెప్తున్నారు. ఇంకొంచెం చూసారు కదా, బస్ దిగి ఇలా అందరూ కార్స్ మాట్లాడుకుని అయితే వెళ్ళిపోతున్నారు. సో వీల్ ఆల్సో గో. సో మళ్ళీ కార్ అయితే ఎక్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఆ ట్రాఫిక్ చూసారా, మా బస్ వెనకాల నుంచి ఎంత ట్రాఫిక్ ఉందో. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ట్రాఫిక్ అయితే ఉంది. అంత ట్రాఫిక్ నబ్బో మేము భరించలేక ఇంకా వేరే కార్ మాట్లాడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ మనకి కొత్త కానీ వాళ్ళకి కొత్త అయితే కాదు. సో ఏంటంటే ఇక్కడ అది రైనీ సీజన్ లో కామన్. సో ఏంటంటే ఇక్కడ చూస్తారు కదా, ఈ మిషన్స్ ఇవన్నీ రెగ్యులర్ గా అక్కడే ఉంటాయి అనమాట. అవి దానికోసమే పెట్టినవి. ఇంకా ఇక్కడ స్టోన్స్ పడితే అవి బ్రేక్ చేసి అక్కడ క్లియర్ చేయడానికి పాత్ని అవి రెడీగా ఉంటాయి అక్కడే. అక్కడ క్యాబ్ లో పెట్రోల్ కొట్టించుకొని అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇప్పటికే ఒక సగం వరకు వచ్చాం. అప్పటికే టైం ఎంత తెలుసా, 5 అవుతుంది ఈవినింగ్. అందరు మొహాలు చూడండి, అందరూ మా మొహాలు మాడిపోయి అప్పటికే చిరాకు వచ్చేసి. మండి విలేజ్ కా గురుద్వారా. సో బిఎస్ రివర్ ఫ్లోటింగ్ చూస్తున్నారు కదా, ఇదైతే మండి విలేజ్ అంటున్నాను కానీ సారీ, అది ఒక టౌన్ అనుకోవచ్చు దాన్ని. ఇది ఆర్మీ అంబులెన్స్ ఇదైతే. అక్కడ అప్పటికి ట్రాఫిక్కే. సో అటు NH21 ఫుల్ ట్రాఫిక్ కాబట్టి జనాలు అందరూ ఇటు వస్తున్నారు. ఆ లొకేషన్ చూడండి, మ్యాడ్ అయిపోయాం మేమైతే చూసి. లొకేషన్స్ కోసం హ్యాపీగా 4 hours జర్నీని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ లొకేషన్స్ అన్ని మనం ఫోన్లో చూడడం కాదు కానీ డైరెక్ట్గా లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది. అసలు అక్కడ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అందుకే డ్రైవర్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాడు. సో ఇదైతే IIT మండి, చాలా పెద్ద కాలేజ్. కార్లను వెళ్ళేటప్పుడు లొకేషన్ అయితే మరి మామూలుగా లేదు. నా సీరియస్లీ, వాట్ ఈస్ దిస్ ప్లేస్? హెవెన్. ఓ హెవెన్. వావ్. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే యాపిల్ చెట్టు. అసలు భలే ఉంది. నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. వెళ్ళి తెంపుకుందంటే అంత ఛాన్స్ లేదు, అక్కడ తెంపకూడదంట. నిజంగా చెప్పాలంటే అసలు ఆ వెదర్ ఎంత బాగుందంటే వెళ్ళే కొద్ది ఇంకా అందం పెరుగుతుంది. ఆ హిమాచల్ ప్రదేశ్ అంత బాగుంది. हमारे फ्रेंड्स है, हमारे गाड़ी है. पार्टी हो रहा है. हमारी पार्टी हो रही है. पार्टी हो रही है. వావ్. ఈ ప్లేస్ ఎలా ఉందంటే అక్కడ ఒక అందమైన అమ్మాయిని పెట్టినా సరే అక్కడ ఓన్లీ ఈ మౌంటైన్స్ నే చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉంది. అండ్ ఈ దరిద్రుడు చూసారా, ఈ గ్యాపే లేదంటే ఆడ దూరిపోతున్నాడు ఆ కన్నంలోంచి. అలా ఉంటారు ఇక్కడ. సో ఇంకా హైవేకి అయితే టచ్ అయిపోయాం మేమైతే. అసలు రైనీ సీజన్ లో ఇంత అందంగా ఉంటే అసలు మామూలు వింటర్ లో అయితే మ్యాడ్ అయిపోతాం. बिजली మహాదేవ్ 2450 మీటర్స్ హైట్ లో అయితే బిజిలీ మహాదేవ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పూర్వం ఒక రాక్షసుడు పాముగా మారి ఇక్కడ బియాస్ నది దగ్గర ఉండే ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే దీంతో ఆగ్రహించిన శివుడు తన త్రిశూలానితో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు అనమాట. చనిపోతూ ఆ రాక్షసుడు కొండగా మారిపోతాడు. అయినప్పటికీ ఈ రాక్షసుడి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అదే కొండపై శివుడు వెలుస్తాడు. అయినా ఆ రాక్షసుడి దేహాన్ని అంతం చేయడానికి శివుడు ఇంద్రుడిని కోరుతాడు, ఎలాగైనా దీని మీద పిడుగు వేయాలి. కానీ ఆ పిడుగు వల్ల ప్రజలకు ప్రమాదం అని, నువ్వు నా పైననే పిడుగు వేయాలని ఇంద్రుడిని శివుడు కోరుతాడు అనమాట. అందుకే 12 ఏళ్ళకి ఒకసారి ఆ కొండపై పిడుగు అయితే పడుతుంది. ఆ శివలింగం పై పడిన తర్వాత శివలింగం ముక్కలైతే అవుతుంది. ఆ ముక్కలన్నీ కలిపి మళ్ళీ యథావిధిగా ఆ శివలింగాన్ని అయితే తయారు చేస్తారు. మళ్ళీ అది తర్వాత రోజు యథావిధిగా తయారైపోతుంది. అదే ప్రత్యేకత. ఇలాంటి విన్నాక కూడా దేవుడు లేననే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. హర హర మహాదేవ్ శంభో శంకర.
చీకటి కూడా అయిపోయింది, 8 అయిపోయింది అయ్యా, ఇంకా మనం వెళ్ళలేదు. ఫైనల్గా అయితే ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వచ్చాం. అది కూడా ఏమైందో మీకు ట్విస్ట్ మీకు నేను తర్వాత చెప్తాను మళ్ళీ. నైట్ స్టే కోసం అయితే ఇక్కడ మేము రూమ్ అయితే తీసుకున్నాం. సో మాకైతే మండి నుంచి ఈయన ఇక్కడికి చాలా సేఫ్గా అయితే తీసుకొచ్చారు. రామ్జీ ఈయన పేరు అయితే. సో ఇటైతే పైన మణికర్ణ ఉందంట వాళ్ళు. సో అక్కడ పూజ చేసుకొని అటు నుంచి ఇటు వస్తున్నారని చెప్పి మనం పక్కన వాళ్ళు అడిగితే చెప్పారు మనకి. నైట్ రైడ్ విత్ మై బాయ్స్. అరే దావా పద. ఫైనల్గా ఫుడ్కి అయితే నైట్ టైం బయటకు వచ్చాం. టైం అయితే ఇప్పుడు 10 o'clock అవుతుంది. ఫుడ్కి వచ్చాం మేరా ఫుడ్ వీడియో అమ్మా ఇదేం దిక్కుమాల ఊరో ఏంటో, లైట్లు కూడా లేవు. స్కూల్ కదరా? యా దిస్ టూ గైస్. నేను కనపడలేదు. కనబడుతున్నారు. అరే చీకట్లో కనపడవు నీ ఫీలింగ్. నిజమే, లైట్ వస్తే కానీ కనబడట్లా. నువ్వు అసలు కనపట్లేదుగా. నేనిగో లైట్ కిందకి వచ్చాక చూపించుకుంటున్నావుగా. మనాలి ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. అది ఎందుకో మీరు కూడా ఒకసారి చూడండి. ఇంత దారుణాన్ని చూసి ఎవడైనా ముందుకెళ్తాడా? సో అబ్బో ఎందుకులే అని చెప్పి అయిపోయాం. చూసారు కదా, మేము యాక్చువల్గా మనాలి వెళ్ళాలి. కాకపోతే అక్కడ ఏమైందంటే హెవీ ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం వల్ల మేము ఇంకేం చేయాలో కూడా అర్థం కాలేదు. మీరు చూసారు కదా ట్రాఫిక్. అదైతే ఈ రోజు క్లియర్ అవుతుందని చెప్పారు. సో మేము అక్కడ ఆల్టర్నేట్గా ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి మండి నుంచి అయితే మేము డైరెక్ట్గా ఇంకా మనాలి వెళ్దామని చెప్పేసి బయలుదేరాం అక్కడ నుంచి. కాకపోతే మధ్యలో హెవీ ట్రాఫిక్. మళ్ళీ వెళ్ళే దగ్గర మళ్ళీ ల్యాండ్ స్లైడ్ జరిగింది అన్నారు మళ్ళీ మనాలి దగ్గర. సో ఇంకా ఇది కరెక్ట్ కాదులే అని చెప్పేసి ఇంకా వచ్చేదారిలో కసోల్ అనే ఒక విలేజ్ అనుకుంటా. సో అక్కడైతే స్టే చేసాం. అక్కడైతే ఇంకా రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. NH-21 అయితే బ్లాక్ అయిపోయింది. సో ఒకవేళ వెళ్తే బైక్స్ తీసుకొని అయితే వెళ్దామని చూస్తున్నాం, కానీ అది కూడా రిస్కే. సో లెట్స్ సీ ఏమవుతుందో. అయితే ఆల్రెడీ అలసిపోయాం నిన్నే ఫుల్గా. నిన్నంతా కంప్లీట్ జర్నీ. మేము ఇక్కడ నైట్ ఎన్ని గంటలకు వచ్చామంటే 9 o'clock వచ్చాం ఇక్కడికి. మేమైతే 9 అయిపోయింది. తినేసరికి 10:30 అయ్యింది. పడుకునేసరికి 2 అయింది. ఒకటి అనుకుంటాం కానీ ఇంకోటి జరిగింది ఇలాగా ఫ్రెండ్స్తో వస్తే ఏ ట్రిప్లు అయినా సరే. సో ఫైనల్గా ఇక్కడ హోటల్ తీసుకున్నాం చెప్పాను కదా. ఇక్కడైతే రివర్ వ్యూ ఉన్న హోటల్ అయితే తీసుకున్నాం. మీకు కూడా చూపిస్తాను ఆ హోటల్ ఎలా ఉండిద్ది. ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఒకసారి మీకు చూపిస్తాను.